మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు పారిశ్రామిక రంగంలో భాగంగా ఎస్ఈజెడ్ల గురించి తెలుసుకుందాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అయితే ఇది చాలా కాలం క్రితం కాన్సెప్ట్ కదా సార్, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అప్డేటెడ్ ఎకానమీలో అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏం చేశారంటే 2023వ సంవత్సరంలో ఎస్ఈజెడ్ చట్టము 2005లో సెక్షన్ 55కి కొన్ని మార్పులు చేశారు. అదేవిధంగా ఎస్ఈజెడ్ రూల్స్ 2006ను కూడా మార్చారు, అమెండ్మెంట్ చేశారు. దీన్ని ఏమన్నారంటే 5th అమెండ్మెంట్ అన్నారు. ఏమన్నారు? ఎస్ఈజెడ్ చట్టం యొక్క 5th అమెండ్మెంట్. ఎస్ఈజెడ్ చట్టం యొక్క 5th అమెండ్మెంట్ అని చెప్పి 2023 అని పేరు పెట్టారు. ఎస్ఈజెడ్ చట్టం 5th అమెండ్మెంట్ 2023 అని పేరు పెడుతూ కొన్ని మార్పులు చేశారు. ఏంటా మార్పులు అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఐటీఈఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎస్ఈజెడ్లలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఏం చేశారంటే ఈ ఐటీఈఎస్ ఎస్ఈజెడ్లో యాక్చువల్గా ఏ ఎస్ఈజెడ్లో అయినా కొంత ప్రాంతము ఉత్పత్తి ప్రాంతంగా ఉంటుంది. ఈ ఉత్పత్తి ప్రాంతానికి సహాయాన్ని అందించడానికి దాని చుట్టూతో కూడా మరి కొంత ప్రాంతం ఉంటుంది అనమాట. అంటే దీనికి కావలసినటువంటి సదుపాయాలు అందించడానికి ఇక్కడ కూడా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చట్టంలో ఏం చేర్చారంటే ఎస్ఈజెడ్ల యొక్క సౌకర్యాలు ఏదైతే ప్రాసెసింగ్ ప్రాంతం ఉంటుందో దీన్ని ప్రాసెసింగ్ ప్రాంతం అంటారు. దీన్ని నాన్ ప్రాసెసింగ్ ప్రాంతం అని అంటారు. ఈ కొత్త చట్టంలో ఏం చేశారంటే ప్రాసెసింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే ఎస్ఈజెడ్లకు ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ అందజేయబడతాయి. ఈ నాన్ ప్రాసెసింగ్ ప్రాంతంలో జరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాలు లేదా వ్యాపార కార్యకలాపాలకి ఎస్ఈజెడ్లో ఇచ్చేటువంటి సదుపాయాలు ఏవి కూడా రావు. ప్రాసెసింగ్ ప్రాంతంలో ఉండే వాటికి మాత్రమే ఎస్ఈజెడ్లకు ఇచ్చేటువంటి సదుపాయాలు వస్తాయి. నాన్ ప్రాసెసింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి వేటికి కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు వేటికి కూడా ఎస్ఈజెడ్లకు ఇచ్చేటువంటి సౌకర్యాలు అందవు అని చెప్పి ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అందువల్ల దీన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే మనం ఎస్ఈజెడ్ గురించి ఎలాగా మనం ఒకసారి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కోర్ కంటెంట్లో కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఎస్ఈజెడ్ అనేటువంటి కాన్సెప్ట్లు మొట్టమొదటిసారిగా చైనా, రష్యా, పోలాండ్, కజకిస్తాన్ వంటి చాలా దేశాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని ఆధారంగా చేసుకొని చైనాలో బాగా సక్సెస్ అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఏం చేశారంటే ఎస్ఈజెడ్ చట్టము 2005లో చేశారు. ఎస్ఈజెడ్ చట్టము 2005లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఎస్ఈజెడ్ రూల్స్ అంటే నియమాలు, ఎస్ఈజెడ్ రూల్స్ 2006ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా ఎస్ఈజెడ్ చట్టం అనేది భారతదేశంలో అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ ఎస్ఈజెడ్ ప్రాంతంలో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఉంటాయి. ఇవన్నీ వాటికి సంబంధించిన రకరకాల పేర్లు అనమాట. ఈ ఎస్ఈజెడ్లో ఉండేవి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఫ్రీ ట్రేడ్ జోన్స్ వంటి అనేకమైనటువంటి రకాలైనటువంటి జోన్స్ ఉండి అందులో పరిశ్రమలు పెట్టుబడి ఉంటాయి. అయితే ఈ ఎస్ఈజెడ్లో రీసెంట్గా చూస్తే ప్రస్తుతానికి మనకి 276 ఎస్ఈజెడ్లు ఉన్నాయి. 276 ఎస్ఈజెడ్లు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి
ఈ ఎస్ఈజెడ్ల ద్వారా ఎగుమతి అయినటువంటి విలువ ఎంత అంటే $155.8 బిలియన్ ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతులు ఎస్ఈజెడ్ల నుండి. అయితే ఇందులో గూడ్స్ $61.6 బిలియన్ జరిగితే సర్వీసెస్ $94.2 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ఎక్కువగా సర్వీస్ సెక్టారే ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ఎస్ఈజెడ్ల నుంచి. అయితే ఈ ఎస్ఈజెడ్లు అసలు ఎందుకు పెట్టారు, లక్ష్యం ఏంటి? ఈ ఎస్ఈజెడ్లు పెట్టడానికి లక్ష్యం ఏంటి అంటే ఎకనామిక్ యాక్టివిటీని పెంచడం. అంటే ఏంటి? ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా చేయడం. ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఎగుమతులను ప్రోత్సహించడం. ఎగుమతులను ప్రోత్సహించడం వల్ల ఏమవుతుంది? విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి మనకు వస్తాయి. అప్పుడు కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ముఖ్యమైన ఉద్దేశం ఎగుమతులు పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతులు పెంచడం, ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఎస్ఈజెడ్ల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. అయితే ఈ ఎస్ఈజెడ్లలో పెట్టేటువంటి పరిశ్రమలకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఈ ఎస్ఈజెడ్లలో పెట్టే పరిశ్రమలకి దిగుమతులు చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏవైనా వస్తువులు అవసరమై దిగుమతులు చేసుకుంది అనుకోండి, దిగుమతి సుంకం అనేది ఉండదు. దిగుమతి సుంకం అనేది అసలు ఉండదు, జీరో. నెక్స్ట్, ఈ ఎస్ఈజెడ్లో ఉన్నటువంటి పరిశ్రమలకి ఎవరైనా మెషినరీని కానీ వస్తువులు కానీ సప్లై చేశారనుకోండి, వీటికి జిఎస్టీ కూడా ఉండదు. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ స్టేట్ సేల్స్ ట్యాక్స్ కానీ ఏవి ఉండవు. అదేవిధంగా వీటి మీద ఏవైనా లెవీ అంటే కొన్ని పన్నులు కానీ విధిస్తే స్టేట్ గవర్నమెంట్స్ వాటిని కూడా ఎగ్జామ్ట్ చేస్తున్నాయి, అంటే ఎటువంటి లెవీలు కూడా విధించడం లేదన్నమాట. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎస్ఈజెడ్లో పరిశ్రమ పెట్టాలంటే సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తారు. అన్ని క్లియరెన్స్లు కూడా ఒక దగ్గరే ఇస్తారు. సింగిల్ విండో క్లియరెన్స్లు అనేవి ఇస్తారు. సింగిల్ విండో క్లియరెన్స్. ఈ విధంగా ఎస్ఈజెడ్లు అనేవి ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయడంలో, ఎగుమతులు పెంచడంలో ప్రముఖ పాత్రను వహిస్తూ ఉన్నాయి. ఇది ఎస్ఈజెడ్కి సంబంధించినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్.